ముందు ధాన్యం మక్కల కొనుగోలు పట్టించుకోండంటూ వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ పై సస్పెన్షన్ వేటు పడింది. నిన్న జగిత్యాలలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా మంత్రి అడ్లూరి ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తోన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ముందు వడ్లు కొనుగోలు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ర్యాలీ పక్క నుంచే బస్సులో వెళ్తూ డ్రైవర్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక దీన్ని సీరియస్ గా తీసుకున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు సదరు డ్రైవర్ పై వేటు వేశారు. అయితే డ్రైవర్ పై చర్యలు తీసుకోవటాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఖండించారు. ఆర్టీసీ ఆర్ఎంను కలిసి డ్రైవర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉండని మాట్లాడుతున్నా. ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తుంటారు అని నేను అడిగితే ఇక డీజిల్ రేటు డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదిని గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్లో ఆడ ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపి వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటారు అని అడిగారు. అడిగితే డీజిల్ మక్కలు డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చేస్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు కాడ పరిశాన్ అవుతుంది, దాని గురించి పట్టించుకోవాలి, జగన్ గురించి మాట్లాడరు అని చెప్పేసి అంతే చెప్పినా వెళ్ళిపోయినా. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. నీకు అంతే పరిస్థితికి ఇట్లున్నది, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ ముగిపోయి రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తే ఉన్నాయి, అన్నీ పోతాయి. 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తు నేను అదే చెప్పినా. కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. దీని విషయంగా నా డ్యూటీ ఆపేసేసి నాకు డ్యూటీ రాకు అని చెప్పేసి మాట్లాడాలి. జీఎం అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పారు. 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలో నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతుంది. ప్రైవేట్గా చేస్తాను.